విశ్వాసములో నేను ఎదుగుతట్టే స్వామి ఇచ్చిన ప్రేమ్ సాగర్ బ్రదర్. ప్రేమ్ సాగర్, ఏమైంది నీకు? నేను కొన్ని పాప అలవాట్లను వదులుకోలేకపోయానండి. ఇక్కడికి వచ్చి ఏడ్చాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభు ఈ బాధ నాకు, నేను వదులుకోలేకపోతున్నాను, నీవే సహాయం చేయి వదులుకోవడానికని ప్రేయర్ చేసుకుని వచ్చాను ఫాదర్. ఇక్కడ వచ్చి కూర్చోగా మీరు అదే వాక్యం చెప్పారు, వదులుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు చేసిన ప్రార్థన వల్ల నాలో దురాత్మ వెళ్ళిపోయింది ఫాదర్. దురాత్మ కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. ఇప్పుడు దురాత్మ మాత్రం వెళ్ళిపోలేదు. యేసయ్య రక్తం నీ మీద ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నది. ఇప్పుడు దుష్ట ఆత్మను నువ్వు వెళ్ళగొడబోతున్నావు. సమాధాన కర్తైన యేసు త్వరలో నీ ద్వారా దుష్ట ఆత్మను వెళ్ళగొట్టబోతున్నాడు. రోమా 16:20. ముందు బరువుగా ఉంటుండే, ఇప్పుడు అలకగా అయిపోయింది. తేలిక అయిపోయిందా? ఓకే. అంటే ఏమర్థము? ఏదో ఒక శక్తి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. చప్పులు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. ఈ కుమారుని బంధించిన బంధనాలు, అబద్ధం చెప్తున్న ఆత్మ, నీవు బయటకు రాలేవు. నీ పాపంలోనే నశించిపోతావు. నీ బంధనాలలో చిక్కుకొని నశించిపోతావు. లేదు, నిన్ను విడిపించుటకు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నిన్ను పాపి అని లోకమందా చెప్పి నువ్వు దండింపబడతావు, నువ్వు నాశనమైపోతావు అని చెప్పుట కాదు. నిన్ను మన్నించుటకు యేసు రక్తం నీ కోసం చిందాడు. నిన్ను పరిశుద్ధపరచుటకు యేసు రక్తం చిందాడు. నిన్ను తన బిడ్డగా మార్చుటకు రక్తం చిందాడు. నీవు పరలోక మహిమను మరొకసారి పొందుకోవాలని నీకోసం రక్తం చెందాడు. ఒకవైపు రక్తం, మరోవైపు తన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులపైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థించి, యేసయ్యా నీ రక్తం నా మీద చెప్పు. యేసయ్యా రక్తం నా మీద, యేసయ్యా ఆత్మ నా మీద. అందరు చేతులు పైకి లేపి చెప్పండి, యేసుని రక్తం నా మీద. నా పేరు అబ్రహాం. నాకు చాలా రోజుల నుంచి నాకు అసలు అర్థం కాదు. నడుస్తుంటే ఏదైనా కూర్చుంటే ఎవరో మాట్లాడుతుంటారు, చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. అసలు అర్థం కాదు ఏం చేయాలో. అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఏదైనా పని చేయాలంటే అసలు నాకు ఏం కాదు, ఎవరో మాట్లాడుతుంటారు, ఎవరో చాలా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు జీసస్ ఒక పీస్తోనే నాకు నింపినారు. చెప్పండి కొట్టి దేవుని స్తోత్రిస్తా. చీకటి వెళ్ళిపోగా మిగిలినది ఏమిటి? చీకటి వెళ్ళిపోయినా వెలుగు. చీకటి వెళ్ళిపోతుంది, కారణం వెలుగు లోపల వచ్చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రకాశిస్తుంది, సమాధానం కలుగుతుంది. రెండు చేతులపైకి లేపు కుమార, చెప్పు, యేసు రక్తం నా మీద, యేసుని ఆత్మ నా మీద, యేసుని రక్తం నా మీద, యేసు రక్తం నా మీద, యేసు నామమున నా మీద. హల్లెలూయా. నా పేరు లలిత. నేను కొంచెం కలవరంతో చాలా ఏడుస్తూ, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, అసలు నేను నా బిడ్డ ఏమైపోవాలా అని సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత చాలా నెమ్మదిగా ఉంది, ఎంతో నెమ్మది, ఏదో ప్రశాంతత, అసలు ఏం భయం లేకుండా చాలా మౌనంగా అన్నీ చూస్తూ ఉండు, నీకేం కాదు, ప్రశాంతంగా ఉంది నా మనసు అంతా. ఏదో ప్రశాంతత, కలవరం అంతా ఏంటో ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. ఏంటో నాకు ఏం జరుగుతున్నా కూడా అన్నీ చూస్తూ ఉండాలా, నెమ్మది కలిగి ఉండాలా అని అట్లా అనిపిస్తుంది. ఎలా కలవరం ఎట్లా పోతుంది? నెమ్మది ఎలా లోపల వస్తుంది? నెమ్మది వచ్చిన వెంటనే కలవరం పోతుంది. నెమ్మదిని ప్రసాదించు ఆత్మ లోపల వచ్చిన వెంటనే ఇంతవరకు నిన్ను కలవరపరచిన దుష్టుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళవలసినదే. హల్లెలూయా, హల్లెలూయా. కలవరముతో భయముతో జీవించుటకు
జీవించుటకు దేవుడు నీ కోసం సిలువను మోయలేదు. నీవు పాపి అని జీవితమంతా తెలియచేసి ఆ పాపములో కటపడి జీవించుటకు యేసు లోకానికి రాలేదు. నిన్ను మన్నించుటకు మార్గం ఉన్నదని చూపించుటకు వచ్చాడు. నిన్ను మన్నించుటకు, నీ పాపమును తీసివేయుటకు నేనే బలిగా మారుతున్నా, నీ మీద నాకున్న ప్రేమ ఇంత గొప్పదని తెలియచేయుటకై ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. నీవు కూడా మళ్ళీ ప్రశాంతత పొందగలవని ప్రశాంతతను ఒసగు ఆత్మను ఇవ్వటానికి వచ్చాడు. చెప్పడానికి దేవుని స్తోత్రిస్తాం. ఈరోజు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనంలో నా దేవుడు నాతో ఇట్లు పలికెను, దేవుని దృష్టిలో నేను ఎవరని దేవుడు పలుకుచున్నాడు. అయ్యా ఇశ్రాయేలు, నీవు నా వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏం చేస్తా తెలుసా? నేను నిన్ను ఎలా వాడుకునపోతున్నాను తెలుసా? నీ ద్వారా నా మహిమ ఈ లోకమంతా స్థాపింపబడును. ఆమేన్. ప్రకటింపబడును. ఆమేన్. విస్తారింపబడును. ఆమేన్. మహిమపరచబడును. ఆమేన్. నా వెలుగును లోకానికి ఇవ్వటానికి ఆ వెలుగును మోస్తున్న పాత్రం నీవే. ఆమేన్. Praise the Lord. The way God looks at you and me is something so beautiful. St. John saw Jesus as the Lamb, as the one who carries the Spirit. To Isaiah the Lord said, you are my son. You are my chosen son. Through you my name will be glorified. Praise the Lord. Praise the Lord. దేవుడు తన బిడ్డలను చూసి ఇస్తున్నాడు, నీ ద్వారా నా నామం మహిమ పడిపోతుంది. కారణం పాపాలు మన్నింపబడి ఉన్నాయి. ఆమేన్. కారణం నా ఆత్మను నువ్వు మోసుకొని ఉన్నావు. పాపముతో మనిషి ఉన్నప్పుడు ఏమీ చేయలేడు, ఆత్మ లేకుండా ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేడు. కానీ దేవుడు మిమ్మలను నన్ను ప్రేమించి ఏం చేశాడు? కల్వారిలో తన రక్తాన్ని చెందాడు. యోహాను 19వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు, నీ పాపాలన్నిటిని నేను మోసుకున్నాను, అన్నీ సమాప్తమైంది. రెండవది ఆయన ఏం చెప్పాడు? లోకంలో ఉన్నప్పుడు యోహాను సువిశేషం 14వ అధ్యాయం 18వ వచనం, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకై 14వ అధ్యాయం 16, 17వ వచనంలో పరిశుద్ధ ఆత్మను నేను నీకు పంపిస్తాను. ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలోనూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎలా మనల్ని చూస్తున్నాడు? దేవుడు దేని కోసం మనల్ని సృజించి ఉన్నాడు? ఆయన గొప్ప ప్రణాళిక ఏమిటి? దాన్ని తెలుసుకొని జీవించుటయే మన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ సత్యమును మరుగు చేయుటకు సాతాను ఏం చేస్తున్నాడు? మన తలంపులను, ఆలోచనలను ఆయన బంధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు గిదెయోనును పిలిచాడో, ఎలా పిలిచాడు? ఓ సూరావణి, ఓ బలమైన మనిషి, దేవుడు నీతో ఉన్నాడు అని. ఎవరిని? భయముతో తలుపులను మూసుకొని ఉన్న వ్యక్తిని చూచి చెప్పాడు. అప్పుడు ఎలా సాతాను ఆయన్ని బంధించున్నాడని ఆయనే చెప్తున్నాడు. ఈ దేవుని గొప్ప పిలుపును మనుషులు ఎందుకు పొందలేకపోతున్నారు? మీరు ఆయన రక్తము చేత కడుగపడి ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మను మోస్తున్న పాత్రలుగా ఉన్నారు. కానీ మీలో ఎందుకు ఆ ఉన్నత జీవితం కనబడటలేదు? ఎందుకు ఆటంకాలు? ఎందుకు శోధనలు? మీ తలంబులు, ఆలోచనలను దుష్టుడు బంధిస్తాడు.
సాతాను తలంపులను నమ్ముకొని దానితోనే ఏడ్చుకుంటూ మానవ జీవితం నశించిపోతుంది. అందుకే పౌలన్నాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం, దృష్టి వలన కాక ప్రభు నిన్ను విశ్వసించి ఉన్నాడు, ఆ విశ్వాసం మీదనే నీ జీవితాన్ని నిర్మించుకో. దుష్టుడు మన తలంబులను కట్టివేసి మనం ప్రభులో ఎవరమో, ఒక అబ్బాయి లోపల ఉండి అయ్యో చెమట్టగా ఉంది, అయ్యో చెమట్టగా ఉంది, అయ్యో వేడిగా ఉంది అని ఏడ్చాడన్నమాట. వాళ్ళ నాన్నగారు లోపల వచ్చాడు. ఎందుకు ఈ బాబు ఏడుస్తున్నాడు? కుమారా ఎందుకు ఏడుస్తున్నావు? చూడు నాన్న ఇంత వేడిగా ఉంది, అయ్యో దుర్వాసనగా ఉంది, అయ్యో నేను కాలిని పీల్చి వదలలేకపోతున్నా. తండ్రి చెప్పాడు మాట, నీ తండ్రిగా ఉండి నేను నీకు ఇల్లు మాత్రం ఇవ్వలేదు, ఇంటిలో ఉన్నతమైన కిటికీలను కూడా పెట్టుకొని ఉన్నా, ఎందుకు నీవు ఈ కిటికీలను తెరవలేదు కుమారా? కిటికీలను తెరచాడు. తెరచినప్పుడు చల్లని గాలి ఆ రూమ్లోనికి వచ్చింది. బయటకు ఉన్న, అది వసంతకాలం కదా, బయటకు ఉన్న ఆ పువ్వుల నుండి సుగంధ వాసన లోపలికి వచ్చింది. బయటకు ఉన్న పక్షులను పాటలు కూడా లోపల వచ్చింది. ఎంతో ఆనందం. అప్పుడు కుమారుడు చెప్పాడు, ఓహో మా నాన్న నువ్వు ఇదంతా సంపాదించి పెట్టి ఉన్నావు, కానీ నేను ఈ సత్యం తెలుసుకోలేక ఇన్ని రోజులు బాధపడ్డానే. ప్రైజ్ ది లార్డ్. చాలా మందిని సాతాను కట్టివేసి ఉన్నాడు. దేవునిలో మనం ఎవరమో, మన దేవుడు సిలువలో మన కోసం ఏం సంపాదించి ఉన్నాడు, దేవుని ఆత్మ అంటే ఎవరు, ఆయన ఎందుకు మనకు తన ఆత్మను ఇచ్చి ఉన్నాడు, ఈ రహస్యంను తెలుసుకోలేక యేసయ్య రక్తం ద్వారా కడుగపడకుండా, ఆయన ఆత్మ ద్వారా జీవమును మహిమను పొందకుండా తలుపులను మూసుకొని లోపల ఉండిపోయినాము. అట్లనే గిదియోను ఉండిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్పాడు? దేవుడు నాతో ఉన్నాడంటే ఓ ఇదంతా ఎందుకండి జరుగుతుంది? మిమ్మలను నన్ను కూడా సాతాను అట్లనే కట్టివేస్తాడు. నీ సమస్యలను చూపిస్తాడు, నీ జీవితంలోని ఆటంకాలను చూపిస్తాడు, నీ జీవితంలోని వేదనను చూపించి అంతే నీ జీవితం. రెండవది, గిదియోను మనస్సుని సాతాను ఎలా కట్టివేశాడో, మా పితరుల జీవితంలో కానీ నా జీవితంలో ఒక్కటి కూడా జరగలేదే. మూడవది, సాతాను ఏ తలంపులో గిదియోన్ని మనస్సును బంధించాడో, ఏ తలంపులతో దేవుడు ఉండవచ్చు, ఆయన అద్భుతములు కూడా చేయవచ్చు, కానీ పాపం నిన్ను విడిచిపెట్టాడు, అందుకే నీ జీవితంలో ఏమీ లేదు. ప్రభు తుమ్కో छोड़ दिया, तुम अकेला सच पो, मर जाना है, दूसरा दारी नहीं. क्यों क्यों तुम जीना, क्यों? प्रभु तुम्हारे पास नहीं है, तुमको छोड़ दिया, तुम अच्छा व्यक्ति नहीं, इसलिए तुम खराब मनुष्य है, तुम पाप किया. కానీ सत्य क्या है? तू पाप है, इसलिए तेरे लिए आया ना, वो क्रूस पर उनका खून दिया. तुमको संगा करने, तुम्हारे पाप सब के लिए आए, वो उनका खून दिया, उनका प्राण दिया. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. సాతాను
సత్యాన్ని మరుగు చేసి నిన్ను పనికిరాని వ్యక్తిగా మార్చివేస్తాడు. అప్పుడు ఆ దేవుని దూత ఏం చెప్పాడు? కిటికీలను తెరవు, దేవుడు నీకు తోడే ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. ఎప్పుడు గిదియోను దేవుని సత్యమును పట్టుకున్నాడో గొప్ప వ్యక్తిగా మారి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించాడు. తలుపులు మూసుకొని ఉన్నవాడు ఇప్పుడు ధర్మరాజుగా మారిపోయాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆ మహిమ గల ప్రేమతో నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన నేను పాపిగా ఉండిను, నా పాపమల్లా తీసివేసి నేను పాపం లేని వ్యక్తిగా మారాలని నా కోసం రక్తం చెందినవాడు ఈ మట్టి లోకంలో దేవుని మహిమను ప్రకటించాలని నా కోసం తన ఆత్మని ఇచ్చిన వాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ యెషయా ప్రవక్తని మనసుని ఎలా బంధించాడు? 49వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. నేను నిరర్ధకముగా శ్రమపడితిని, నేను నిరంతరము శ్రమిస్తున్నాను, నా బలమునంతటిని వినియోగించినను, నా బలమంతా వాడుకొని కష్టపడినను ఫలితము సాధింపజాలనైతే. అయ్యో, నా జీవితం ఫలింపలేని జీవితం. కానీ చూడండి, సాతాను ఒక దైవజనుని సత్యాన్ని మరుగు చేసి అబద్ధము చెప్పి ఆయన్ని పనికిరాని వ్యక్తిగా మారుస్తున్నాడు. కానీ మన దేవుడు, నీవు ఆయనకు అమూర్తమైన వాడు, నీవు నశించిపోవుటకు ఆయన నిన్ను తీసుకొని రాలేదు, నీవు జీవించాలి, జీవమును సంతృప్తిగా పొందాలని నీకోసం వచ్చినాను. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. The enemy works on your mind and shows your problem and tells you you are good for nothing. But the good news is the Lord came in the life of Gideon. He opened the door, made him to realize the mighty God is with him. The moment Gideon realized, he became a mighty ruler for 40 years. You and I are called to rule this world. First Peter chapter 2 verse 9, you are the chosen generation, a royal priesthood, a people who are called to show forth God's glory and wonders. Through your life, God's wonder will be seen. Praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. మనం నశించిపోవుటకు కాదు. అందుకే భక్తుడు పాడుచున్నాడు, చెప్పలేని ప్రేమ, ఊహింపలేని కరుణ, పరలోక మహిమతో ఉన్నత శక్తితో నాలో నివసించే ఆత్మదేవా. యేసుని పవిత్రాత్మ ఆయనపై వచ్చిన దాన్ని యోహాను చూశాడు. ఈరోజు మీరు నేను ఆ యేసయ్యను ఎలా చూడాలి? ఆ యేసయ్య ఎవరు? మనకు మన పాపాల్ని మన్నించి మనల్ని పాపం లేని వ్యక్తులుగా మారుస్తున్న దేవుని గొర్రెపిల్ల. మరోవైపు పడిపోయిన మనముని బలపరచి 9 బలులు 9 ఫలములను ఇచ్చి మనల్ని ఆత్మలో జీవింపచేయుటకు వచ్చిన మహా గొప్ప దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పలేని ప్రేమ, ఊహింపలేని కరుణ, చెప్పలేని ప్రేమ, ఊహింపలేని కరుణ, పరలోక మహిమతో ఉన్నత శక్తితో, పరలోక
శక్తితో నాలో నివసించే ఆత్మదేవా నాలో నివసించే ఆత్మదేవా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మదేవా ఆరాధనా నీకే పరిశుద్ధాత్మదేవా ఆరాధనా నీకే భయముతో తలుపులు మూసుకొని గదిలో ఉండిపోయాడు గిదియో భయముతో తలుపులను మూసుకొని గదిలోనే ఉండిపోయాడు గిదియో తలుపులను తెరచితివి యుద్ధ వీరునిగా మార్చితివి ఈరోజు వరకు నా జీవితములో సాతాను మూసిన తలుపులల్లా తెరుస్తున్నాను పరిశుద్ధాత్మ శక్తితో తెరుస్తున్నాను హల్లెలూయా 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 రెడీగా ఉన్నారా? సాతాను ఏమేమో పెట్టేశాడు, మూసేశాడు. లేదు, నీవు జీవించాలని జీవింపచేయు ఆత్మ నీ మీద ఉన్నాడు. నీ పాపాల్ని మన్నించు యేసు రక్తం నీ మీద ఉన్నది. ఈ సత్యమును పట్టుకుని నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. గిదియోను తలుపును తెరచిన అదే దేవుడు నీ తలుపును తెరచుటకు వస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భయముతో తలుపులను మూసుకొని గిదిలోని ఉండి పోయాడు గిదియో. భయముతో తలుపులను మూసుకొని గదిలోని ఉండి పోయాడు గిదియో. ఇంకొకసారి పాడండి. భయముతో తలుపులను మూసుకొని గదిలోనే ఉండి పోయాడు గిదియో. భయముతో తలుపులను మూసుకొని గదిలోనే ఉండి పోయాడు గిదియో. తలుపులను తెరచితివి యుద్ధ వీరునిగా మార్చితివి. తలుపులను తెరచితివి యుద్ధ వీరునిగా మార్చితివి. ఈరోజు వరకు నా జీవితములో సాతాను మూసిన తలుపులల్లా పరిశుద్ధాత్మ శక్తితో తెరుస్తున్నాను. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మదేవా ఆరాధనా నీకే. చెప్పలేని ప్రేమ, ఊహించలేని కరుణ, చెప్పలేని ప్రేమ, ఊహించలేని కరుణ, పరలోక మహిమతో ఉన్నత
Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.